హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మనిషి అయితే ఎలా అయినా సరే తాత పెట్టిన ఒట్టుని గట్టు మీద పెట్టించాలి, ఈ 3 రోజుల్లో అత్త ముందు అంజలిని నిలబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇక ఇంటి ముందుకి కారు ఆగుతుంది. కారులో నుంచి గీతు, అలాగే గీతతో పాటు ఇక తన భర్త, పిల్లలు అందరూ కూడా దిగుతారు. ఒక్కసారిగా వాళ్ళని చూసిన మనీష్ షాక్ అయిపోతాడు. అమ్మో, అత్త వచ్చిందేంటి? ఇప్పుడు కనుక అత్త ఇక్కడ గీతని ఇప్పుడు కనుక ఇక్కడ అత్త అంజలిని చూసిందంటే ఇక అంతే పని. అంజలి నీ దగ్గరే పెట్టుకుని నాతో గేమ్ ప్లే చేస్తున్నావా అంటూ నన్ను అపార్థం చేసుకుంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంటుగా ఈ విషయం తాతయ్యతో చెప్పాలి అంటూ ఇక లోపలికి పరుగున తాత అంటూ ఇంకా రాజారావుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంతలో గీతాంజలి లోపలికి వచ్చి ఇక తన భర్త, పిల్లలతో సోఫాలో కూర్చోమంటుంది. అలాగే అమ్మా, నాన్న అంటూ ఇల్లంతా పిలుస్తూ ఉంటుంది. కానీ ఎవరు కూడా పలకకపోవడంతో వాళ్ళ కోసం అన్ని గదుల్లో చూస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే మనీష్ మాత్రం వాళ్ళ తాతయ్య ఎక్కడ ఉన్నాడా అని రాజారావు కోసం తను కూడా లోపలికి వెళ్ళి చూస్తూ ఉండగా సడన్ గా గీతు మాత్రం కిచెన్లోకి వెళ్తుంది. ఒక్కసారిగా మనీష్ కంగారు పడుతూ, అమ్మో, అత్తిప్పుడు అంజలిని చూసేస్తుందేమో, ఒకవేళ అంజలిని చూస్తే ఖచ్చితంగా నన్ను అపార్థం చేసుకుంటుంది, ఇప్పుడు నేనేం చేయాలి అంటూ ఇక భయపడుతూనే, అత్త నువ్వు కూర్చో అత్త, తాతయ్యని అలాగే నానమ్మని నేను తీసుకొస్తాను అని అంటుంటే, ఏంట్రా నా ఇంట్లోనే నాకు మర్యాదలు చేస్తున్నావా? ఇది నా పుట్టినిల్లు, ఇక్కడ నువ్వు నాకేమీ మర్యాదలు చెయ్యనక్కర్లేదు. మా వాళ్ళతో నేనే మాట్లాడతాను, నాన్న దగ్గరికి నేనే వెళ్తాను అంటూ ఇక గీతు అయితే అక్కడి నుంచి నాన్న అంటూ ఇక కిచెన్లో నుంచి బయటికి వచ్చి ఇక పెద్ద ఆయన గదిలోకైతే వెళ్తుంది. అప్పటికే పెద్ద ఆయన నిద్రపోయి ఉండడం చూసి ఇక వాళ్ళమ్మతో మాట్లాడుతూ, అమ్మా, నాన్నేంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? నాన్నకి బాగానే ఉంది కదా అని అంటుంటే ఇక తన తల్లైతే, లేదమ్మా, మీ నాన్నగారికి బాగానే ఉంది, మీరు వస్తున్నారని తెలియక నిద్రపోతున్నట్టున్నారు, తెలిస్తే అస్సలు నిద్రపోయేవారు కాదు, ఉండు లేపుతాను అంటుంటే, పర్వాలేదమ్మా, మేము లంచ్ ఇక్కడే చేస్తాం, నాన్నగారినేమీ నిద్ర లేపనవసరం లేదు, నేను మనీష్తో మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి ఇక బయటకైతే వస్తుంది. ఇక మనిషి అయితే ఎక్కడ అంజలిని గీతు చూస్తుందేమో అని భయంతో ఇక గుమ్మం దగ్గర నుంచుంటాడు. ఒక్కసారిగా బయటికి వచ్చిన గీతు మనీష్ని చూసి షాక్ అయిపోతుంది. మనీష్, ఏమైంది? ఎందుకంతలా భయపెడుతున్నావు అని అంటుంటే, నేనెందుకు భయపెడతానత్తా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, చెప్పత్తా, నాతో ఏదో మాట్లాడాలి అంటున్నావు అని అంటుంటే, అంటే నేను లోపల ఏం మాట్లాడానో అంతా నీకు ముందే తెలిసినట్టు వింటున్నావా ఇక్కడ అని అడగడంతో, అయ్యో అత్త, అదేం లేదు, నీకోసం నేను ఇక్కడ దాకా వచ్చాను, ఈలోపు నాతో మాట్లాడాలని నాన్నమ్మతో చెప్తున్నావు కదా, అందుకే అడుగుతున్నాను అని అంటూ ఉంటే ఇక లోపల నుంచి పెద్దావిడ బయటకొచ్చి, మనీష్ వెళ్ళి అల్లుడు గారికి అలాగే మన గీతుకి, పిల్లలకి వంట చేయమని చెప్పు అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా మనీష్ ఎక్కడ అంజలి పేరు బయట పెట్టిస్తుందేమో అనే భయంతో, నానమ్మ, ఇప్పుడే వెళ్ళి చెప్తాను అంటూ అక్కడి నుంచి గబగబా కిచెన్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో అంజలి ఎవరో వచ్చారని ముందుగానే తెలుసుకుని వాళ్ళ కోసం గ్లాసుల్లో జ్యూసులు పోసి ఇక హాల్లోకైతే వస్తుంది. ఒక్కసారిగా అక్కడ గీతాంజలి పెద్ద కూతుర్ని చూసి షాక్ అయిపోతూ, మీరేంటిక్కడ అని అడగడంతో ఇక తను కూడా, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మరి నువ్వేంటిక్కడ అంటూ, నేను అమ్మమ్మ గారిని చూసుకోవడానికి వచ్చాను అంటూ ఇక అంజలి అయితే చెప్తుంది. ఆ మాటలకి తనైతే నవ్వుతూ, మనిద్దరం ఇలా అనుకోకుండా కలుసుకోవడం భలే ఉంది కదా అంటూ ఇక గీతు పెద్ద కూతురు మాట్లాడుతూ ఉంటే అంజలి అయితే ఆ మాటలకి, అవును సిస్టర్, మనిద్దరి మధ్యలో ఏదో బంధం ఉండుంటుంది అంటూ ఇక తన తీసుకొచ్చిన జ్యూస్ని వాళ్ళకిచ్చి అక్కడి నుంచి లోపలికైతే వెళ్తూ ఉంటుంది. ఇక ఇంతలో చిన్నమ్మాయి
గీతు కోసం మరొక జ్యూస్ గ్లాస్ని తీసుకుని అక్కడి నుంచి గీతుకి ఎదురుగా వెళ్తుంది. ఒక్కసారిగా గీతు ఏంటిది అని అడగడంతో మామ్ నీకోసమే తీసుకున్నాను ఇదిగోండి అంటూ ఇక జ్యూస్ని ఇవ్వబోతుంటే ఎవరిచ్చారు అని అడగడంతో అదేంటత్తా అలా అడుగుతున్నావు, ఇంకెవరిస్తారు, ఈ ఇంట్లో పని వాళ్ళు ఇస్తారు, తీసుకో అత్తా, తను జ్యూస్ చాలా బాగా చేస్తుంది అంటూ ఇక మనిషి అయితే గీతుతో అంటూ ఉంటే ఒక్కసారిగా గీతు ఏంటి తనెవరు అని అడగడంతో అదే వంట చేసే అమ్మాయి అంతే అంటూ ఇక మనిషి అయితే అత్త నువ్వు కూర్చుని జ్యూస్ తాగుతూ ఉండు, నేనెళ్ళి మీకోసం వంట చేయమని చెప్తాను అంటూ ఇక మనిషి అయితే గీతుని అక్కడ కూర్చోపెట్టి కిచెన్లోకైతే వెళ్తాడు. ఇంకా అక్కడే ఉన్న అంజలి ఎవరో వచ్చినట్టున్నారు అని అంటుంటే అవును మా అత్త మావయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు అని చెప్పడంతో ఓ అవునా అయితే నేను ఆవిడ్ని ఒకసారి చూస్తాను అంటూ ఇక అంజలి అయితే కిచెన్లో నుంచి బయటికి రాబోతుంటే ఇంకా మనిషి అడ్డుగా నుంచుని ఏయ్ ఆగు, వాళ్ళని ఏం చూస్తావు, అయినా నానమ్మ నిన్ను వాళ్ళ కోసం వంట ప్రిపేర్ చేయమంది, ముందు అది చూడు, వాళ్ళు లంచ్ చేసి వెళ్తారు అంటూ ఇక మనీష్ మాట్లాడుతూ అక్కడి నుంచి అంజలి బయటికి రాకుండా మేనేజ్ చేసి వస్తాడు. ఇక ఇంతలో గీతు అయితే మనీష్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో కంగారుగా కనిపిస్తున్నావు, అసలు ఏమైందిరా నీకు అని అడుగుతుంటే ఏం లేదత్తా ఏం లేదు, అదిగో నాన్న వస్తున్నాడు అని చెప్పడంతో ఇంతలో శంకర్ అక్కడికొచ్చి గీతు ఎప్పుడొచ్చారు, మీకంటే ముందుగా ఇంటికి రావాలనుకున్నాను కానీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది అని అంటుంటే ఇక పక్కన ఉన్న బాలచంద్ర మాత్రం పర్వాలేదు బావా, ఏం పర్వాలేదు, నువ్వు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, గీతుతో ఎంతసేపు వెయిట్ చేసినా నాకది వెయిట్ చేసిన ఫీలింగే అనిపించదు, గీతుని చూస్తుంటే నాకు టైమే తెలీదు అంటూ ఇక బాలచంద్ర అయితే గీతాంజలిని పొగిడేస్తూ ఇక శంకర్తో మాట్లాడతాడు. శంకర్ అయితే ఇప్పుడే వస్తానమ్మా అంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్తాడు. ఇంతలో రాకీ అయితే బయటికి వస్తాడు. ఇక రాకీని చూసిన గీతు రాకీ నువ్వు ఇంట్లోనే ఉన్నావా, నీకు ఎగ్జామ్స్ అన్నారు, బాగానే ప్రిపేర్ అవుతున్నావా అని అంటుంటే ఈవిడికి ఇలా దొరికిపోయానేంటి అంటూ ఇక రాకీ తన మనసులో అనుకుని ఈరోజు ఎలా అయినా అంజలిని పడేయాలి అనుకున్నాను కానీ వీళ్ళకి ఇలా దొరికిపోయానేంటి అంటూ ఇక రాకీ తన మనసులో అనుకుని అత్త అదే ప్రిపేర్ అవుతున్నాను, కాకపోతే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తున్నాను అంటూ ఇక రాకీ అయితే అక్కడి నుంచి హడావుడిగా బయటకైతే వచ్చేస్తాడు. అమ్మయ్యా తప్పించుకున్నాను అంటూ కాస్త ఊపిరి పీల్చుకొని ఇక కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక గీతు అయితే మనీష్తో మాట్లాడుతూ అంజలి గురించి ఏమైంది, అంజలితో మాట్లాడావా అని అడగడంతో ఒక్కసారిగా మనీష్ అది అత్త నేను ఆ అంజలిని వెతుకుతూనే ఉన్నాను, తను దొరికిన వెంటనే తనతో మాట్లాడి ఖచ్చితంగా నీ ముందుకు తీసుకొస్తాను, మీడియా ముందు తనతో అన్ని విషయాలు చెప్పిస్తాను అని చెప్పడంతో ఇక గీతు అయితే లేదు ముందు అంజలితో నేను మాట్లాడాలి అని అంటూ ఉండగానే సడన్ గా కిచెన్ నుంచి మంచి వంటలు చేసే స్మెల్ వస్తుంది. అది పీలుస్తూ ఏంటి లోపల కిచెన్లో ఎవరు వంట చేస్తున్నారు అని అడగడంతో ఆ మాటలకి అది అత్త అని ఏదో చెప్తుంటే ఇక తనకి ఆ స్మెల్ బాగా నచ్చి అక్కడి నుంచి లేచి కిచెన్లోకైతే వెళ్తుంది. ఇక వెనక్కి తిరిగి నుంచుని ఉన్న అంజలిని చూసి ఎవరు నువ్వు, నిన్నింతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు, కొత్తగా ఇంటికి పని మనిషిగా వచ్చావా, నువ్వేం చేస్తున్నావో తెలియదు గాని చాలా మంచి స్మెల్ అంటూ ఇక గీతు అయితే అంజలితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అంజలి అవునండి నేను ఈ వంటలన్నీ ఆశ్రమంలోనే నేర్చుకున్నాను అంటూ వెనక్కి తిరిగేసరికి ఎదురుగా గీతు కనిపిస్తుంది. ఒక్కసారిగా గీతుని చూసిన అంజలి నువ్వా
అని అనడంతో ఇక గీతు కూడా నువ్వేంటిక్కడ, అసలు నిన్నింట్లోకి ఎవరు రానిచ్చారు మనీష్ అని గట్టిగా అరవడంతో ఇక మనీష్ అయితే అక్కడికి వస్తాడు. ఇంకా మనీష్ని చూసి ఏంటి ఇదంతా, ఈ అంజలి ఇక్కడే ఉంచుకొని ఎందుకు నాతో తను ఇక్కడ లేదని అబద్ధం చెప్పావు అని అడగడంతో ఆ మాటలకి అది అత్త తాతయ్య అని అంటుంటే, ఏయ్ నువ్వు నాకు తెలియకుండా నా కన్న వాళ్ళ ఇంటికి రావడం అనేది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇంతకుముందు నన్ను అలాగే నేను చేసే వర్క్ని అందరి ముందు తప్పు పట్టావు, మీడియాలో అలాగే బయట ప్రజల్లో నాకున్న పేరుని పోగొట్టావు. ఇప్పుడు ఇక్కడికొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు అంటూ ఇక గీతు అయితే అంజలిని అవమానించి నడిక్కడి నుంచి అంటూ ఇక తనని తీసుకుని అక్కడి నుంచి హడావుడిగా బయటికైతే తీసుకెళ్తుంది. ఇక అంజలి అయితే ఏమండి నేను చెప్పేది కాస్త వినండి అంటూ అంజలి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే గీతు మాత్రం చాలా ఆవేశంగా అంజలి మెడ పట్టుకుని బరబర బయటికి తీసుకెళ్తుంది. ఇక మనీష్ కూడా అత్త ప్లీజ్ అత్త చెప్పేది వినత్తా అని ఏదో చెప్పబోతుంటే ఆ మాటలేమీ వినిపించుకోకుండా ఇక అంజలిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అంజలి అలాగే గీతుల మధ్యలో ఉన్న ఆ బంధం ఎలా బయటపడిపోతుంది, ఇక రాజారావు అంజలి తన కన్న కూతురే అన్న నిజాన్ని గీతుకి చెబుతాడా? ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు